హాయ్ ఫ్రెండ్స్, వెయిట్ లాస్ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ రోజు ఫస్ట్ డే. నా వెయిట్ ఎంత ఉందో ఒకసారి అయితే చూసేయండి. ఇంకా వెనిలా ఫార్క్ డైట్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ డైట్ లోని ఎంత వెయిట్ లాస్ అవుతాను అనేది వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో చూసాక ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే వేడి నీళ్ళు తాగేసానండి. తాగిన తర్వాత కొంచెం వేడి నీళ్ళతో థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న ఒక అరగంట తర్వాత మళ్ళీ ఇప్పుడైతే రాత్రి నానబెట్టుకున్న సియా సీడ్స్ ఒక స్పూన్ అయితే ఈ హాట్ వాటర్లో మళ్ళీ కలుపుకుంటున్నాను. ఈ వాటర్ అయితే చూస్తున్నారు కదా, అంటే మొత్తం మనకు 1 లీటర్ వాటర్ మార్నింగ్ అయిపోయేటట్టు మనం చూసుకోవాలి. కొంచెం కొంచెంగా ఇలా వాటర్ తాగిస్తే సరిపోతుంది. ఇంక ఈ వాటర్ అంతా తాగేసిన తర్వాత రాత్రి నానబెట్టుకునేవన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఫస్ట్ డే కదా, మీకు అర్థమవుతుంది. ఇదైతే రాత్రి నానబెట్టుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నానండి. ప్రతిదీ కూడా నేను బాటిల్లో పెట్టుకొని ఉంచేసుకున్నాను. అంటే ఒకేసారి సడన్ గా అంటే మనకు కుదరదు కదా, అన్ని పర్చేస్ చేసుకొని కొన్ని ఐటమ్స్ అయితే ఉంచేసుకున్నాను. ఈ ఐటమ్స్ అన్ని కూడా ఈ గిన్నెలో నానబెట్టి మార్నింగ్ మనం జ్యూస్ చేసుకోవడానికి మనకు పనికొస్తుంది అనమాట. బాదం ఒక 2 నుంచి 3, దాని తర్వాత ఆక్రూట్స్ ఒక 2 నుంచి 3, పంకిన్ సీడ్స్ అలాగే తర్బూజా సీడ్స్ ఇది కలిపేసి వేసేయాలి. ఇవి అవిసె గింజలండి, ఇవి తెలుసు కదా. ఇవి ఒక స్పూను, అలాగే ఖర్జూరం సీడ్స్ ఒక గ్లాస్ లో వేస్తున్నానండి. ఇదేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం వాటర్ కలుపుకొని తాగడానికి. ఇందులో కూడా మనం కలుపుతాం అనమాట. ఇదేంటంటే వాటర్ వేసేసి ఇలా ఉంచేసుకుంటే రాత్రంతా నానుతుంది. ఇవి కూడా వాటర్ వేసి ఉంచేయాలండి, ఇవి రాత్రంతా నానుతాయి. హాయ్ ఫ్రెండ్స్, రాత్రి నానబెట్టుకున్నవి అయితే ఏంటంటో మీకు చెప్పాను కదా రాత్ర. అవి ఇప్పుడు ఏంటంటే ఇగోండి డ్రై ఫ్రూట్స్ అంతా ఇవి. దాని తర్వాత ఇందులో ఒక యాపిల్ తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ యాపిల్ అయినా పర్లేదు, ఎక్కువైపోద్ది అనుకుంటే. ఇదిగోండి ఈ ముక్క అయితే సరిపోతుంది. ఇంకా అలాగే పుదీనా కొంచెం తీసుకుంటున్నాను, అలాగే కరివేపాకు కొంచెం తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకుందామండి. ఇందులో మనకి ఖర్జూరం, దాని తర్వాత ఇంకా హనీ కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసేయండి. ఆల్రెడీ స్వీట్ ఇందులో ఉంటది కాబట్టి పర్లేదు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హాట్ వాటర్ తీసుకున్నాం కదా, లైట్ గా హాట్ వాటర్ వేడి చేసుకున్నాను. వాటర్ అయితే ఈ వాటర్ లోని రాత్రి నానబెట్టుకున్న సియా సీడ్స్ అండి. ఇదిగోండి రాత్రి నానబెట్టుకున్నాను కదా, సియా సీడ్స్ ఒక స్పూన్ కలుపుతున్నాను. ఈ స్పూన్ కలుపుకొని మామూలుగా తాగేయచ్చు. జ్యూస్ కోసం అయితే ప్రిపేర్ చేద్దాం. ముందైతే ఇది తాగేద్దాం. ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ చేసేసుకోవడమేనండి. అయితే ఇక్కడ మిక్సీ గిన్నె తీసుకున్నాం కదా, ఇందులోనేమో ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకుందాము. అయితే ఖర్జూరంలో పిక్ ఉంటుంది కదా, ఇదైతే తీసేయాలి. ఎందుకంటే పిక్క మిక్సీలో సరిగ్గా అవ్వదు కదా, పాడైపోద్ది ఇంకా జ్యూస్ అయితే. అందుకని చెప్పేసి ఈ ఖర్జూరంలో ఉన్న ఈ పిక్కలను తీసేసి చక్కగా మిక్సీలో వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా. అయితే అల్లం ముక్క చిన్నది వేసుకుంటే మంచిదండి. అల్లం అయితే నా దగ్గర లేదు, అల్లం ప్రస్తుతానికి. అల్లం ఉన్నప్పుడు అల్లం వేసుకోండి. అలాగే ఇది కాకరకాయ చూస్తున్నారు కదా, కాకరకాయ చిన్న ముక్క అనమాట. లైట్ గా అంత చేదు కాకుండా లైట్ గా వేసుకున్నాము, మన బాడీకి చాలా మంచిది వెయిట్ లాస్ లో అయితే. ఇంకా యాపిల్ అయితే చక్కగా తొక్క తీసి ఈ ముక్కలు అయితే వేసేసుకుంటాను. ఇదంతా కూడా మిక్సీ చేసేస్తాను అనమాట ఇప్పుడు. అయితే ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా మీరు, ఫస్ట్ డే వెయిట్ లాస్. ఇంకా రోజు మీకు వీడియోస్ అయితే వస్తాయి. ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి మెసేజ్ అయితే చేయండి. ఈ డైట్ ద్వారా నేను ఎంత తగ్గుతున్నాను అనేది కూడా మీకు వీడియో పెడతాను. మీరు అన్ని కూడా చూసి చేయండి. ఇలాగా యాపిల్ అన్ని కూడా పీసెస్ తీసేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడు మిక్సీ చేస్తానన్నమాట. మిక్సీ చేసిన తర్వాత ఈ సియా సీడ్స్ ఉన్నాయి కదా, ఆ జ్యూస్ లో కొంచెం కలుపుతాను. ఇప్పుడైతే మిక్సీ చేసేస్తాను. అయితే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుంటాను అందులో. ఇప్పుడు ఇలా మిక్సీ చేసేసుకున్నాం కదా, ఇదైతే గ్లాస్ లో వేసేసుకుందామండి. ఇవైతే సియా సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక స్పూన్ ఇందులో కలుపుకుందాం. జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఇదే మన బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఈ జ్యూస్ అయితే మనం తాగుతాం. ఇంతకు ముందు మీ కాఫీ వీడియో పెట్టాను కదా, కాఫీ తాగిన తర్వాత మళ్ళీ వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ తాగుతున్నాను అనమాట. అండ్ ఇంక లంచ్ లో కలుద్దాం అయితే. బాయ్.
ఫ్రెండ్స్, ఈ డైటింగ్ అయితే నేను ముందే చేశానండి. నేను ఎంత అంటే 72 ఉన్నదాన్ని 63కి వచ్చాను. దాని తర్వాత ఈ మధ్యలో మెడిసిన్ వాడడం వల్ల వెయిట్ అయితే పెరిగిపోయిందండి. అయితే మార్నింగ్ మీరు చూసారు కదా, వెయిట్ నాది 68.15 వెయిట్ అయితే ఉంది. ఇప్పుడు ఆ వెయిట్ తగ్గించుకోవడానికి నేను ఎలా చేస్తున్నానో, లంచ్ అది ఎలా తింటున్నానో అన్ని కూడా మీరు చూడండి. అయితే రాత్రి నానబెట్టుకున్న అన్ని కూడా ఇదివరకు చూపించాను కదా, అలా రాత్రి నానబెట్టుకొని మనం జ్యూస్ అయితే చేసుకోవాలి. అయితే మార్నింగ్ జ్యూస్ అయితే తాగేసాం కదా, ఇంకా ఇప్పుడు 11:30, 12 అవుతున్నదండి. ఇలా 2 పుల్కాలు అయితే చేసుకున్నాను, చిన్న చిన్న పుల్కాలు 2. ఇది చుక్కకూర పప్పు అండి. చుక్కకూర పప్పు ఖచ్చితంగా మనకి ఇవి కీరా అయితే ఉండాలి. దోసకాయ, ఈ దోసకాయ పీసు ఫస్ట్ దోసకాయ తినేయాలండి. దోసకాయ తిన్న తర్వాత రొట్టెన ఇది తినేసుకున్నా కూడా పర్లేదు. ఫస్ట్ దోసకాయ తిన్న వాళ్ళు ఏమవుతుందంటే మన ఆకలి అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది కాబట్టి రొట్టె అనేది కొంచెం తక్కువ తింటాం అనమాట. లంచ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3-4 టైంలోని బ్లాక్ కాఫీ అయితే తాగుతాను. లంచ్ అయిపోయిన తర్వాత ఇది 3 o'clock అనమాట. 3 to 4 o'clockకి ఈ వాటర్ ఏమో ఇలా మరిగించుకున్నాము. మరిగించుకున్న వాటర్ అంటే బ్లాక్ కాఫీ అనమాట. బ్లాక్ కాఫీ ఎలా చేస్తానని చెప్తున్నాను. ఈ విధంగా వాటర్ తీసుకొని ఇందులో కాఫీ అయితే తీసుకుంటున్నాను. పౌడర్ చాలా కొంచెం వేయాలి, ఎక్కువ వేస్తే కొంచెం చేదుగా వస్తుంది అనమాట. ఇంకా హనీ తీసుకుంటున్నాను. హనీ కొంచెం కొద్దిగా అలా చేసి ఇది కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇలాగా బిస్కెట్, షుగర్ ఫ్రీ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఇవి ఒక 2 తినొచ్చు అనమాట. మీకు ఆకలి అనిపిస్తే ఇది 3-4 అప్పుడు ఇలా 2 బిస్కెట్లు తినొచ్చు కలుపుకొని. ఇలా కాఫీ అయింది కదా, బాగుంటుంది. ఇది ఫ్రీగానే ఉంటుంది, టేస్ట్గానే ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఇలా బిస్కెట్స్ ముంచుకొని మనం తినొచ్చు అనమాట. ఆకలి అనిపిస్తే ఒక 2 బిస్కెట్లు తినొచ్చు. ఇంక ఇది అయిపోయాక డిన్నర్ కి ఏం తింటాననేది మళ్ళీ చూపిస్తాను. ఇది డే 1 డైట్ అనమాట. డే 1 డైట్ లో అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను. నా వెయిట్ అయితే చూసారు కదా, 68.15 ఉంది. ఇంకా 2 days తర్వాత మళ్ళీ వెయిట్ చూపిస్తాను ఎంత తగ్గింది అనేది. ఈ రోజు అయితే ఈ వీడియో అయితే ఇలా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే ఇప్పుడు శనగపిండి కూడా వేస్తున్నాను. దోశలు అనమాట. దోశల పిండి రాత్రికి దోశ వేసుకోవడానికి అనమాట. మన వెయిట్ లాస్ లోని నైట్ తినే ఫుడ్ అనమాట. ఇది దోశలు అయితే వేసుకుంటాము. అయితే ఇప్పుడు ఈవినింగ్ 6-7 కల్లా కంప్లీట్ చేసేయాలండి డిన్నర్. ఇందులో ఏంటి కలిపానంటే మామూలుగా మన దోశల పిండిలోని కొంచెం రాగి పిండి, శనగపిండి కలిపాను అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది మామూలుగా మనం వేసుకున్న దోశల్లాగా వేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇలా దోశలు వేసుకున్న తర్వాత ఇంకా ఇది మనకి నైట్ డిన్నర్ అనమాట. మనం ఏమి ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు, ఫుల్ గా తింటూనే చేస్తాము. నేను చేస్తున్న డైట్ లో ఎంత వెయిట్ లాస్ అవుతానో మీకైతే నేను చూపిస్తాను. అలాగే మీరు కూడా ఫాలో అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. కదా ఫ్రెండ్స్, డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇదేంటంటే మార్నింగ్ వండింది అనమాట. ఆనపకాయ కూర ఉండిపోయింది. అది ఆనపకాయ కూర మీరు ఏదైనా చట్నీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అలాగే దోసకాయ అయితే కంపల్సరీ. ఫస్ట్ దోసకాయ మనం తినాలి. దాని తర్వాత దోశ అయితే 1-2 తీసుకోవచ్చు. కొంచెం పలుచగా ఉన్నాయని చెప్పి నేను 2 తీసుకున్నాను. లేదా 1 సరిపోతే 1 తీసుకోవచ్చు. ఈ రోజు డిన్నర్ అయితే ఇదేనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు చూసారు కదా ఏంటేంటి తీసుకున్నాను అనేసి. అయితే ఇంక మార్నింగ్ అయితే మనం జ్యూస్ తాగాము. జ్యూస్ తర్వాత మధ్యాహ్నం అయితే చపాతీ తీసుకున్నాను 2 కీరా దోసకాయతో, ఇదే కూరతోటి. అలాగే మధ్యాహ్నం ఏమో బ్లాక్ కాఫీ తీసుకున్నాను. బ్లాక్ కాఫీ 3:30కి ఇలా తీసుకున్నాను. అప్పుడు చూసారు కదా మీరు, బిస్కెట్ కూడా 2 తీసుకున్నాను నేను. కావాలనుకుంటే బిస్కెట్ తినొచ్చు, అది కూడా మనకి షుగర్ ఫ్రీ బిస్కెట్ అయితే మంచిది. ఇంకా నైట్ అయితే ఇంకా డిన్నర్ ఈ విధంగా అయిపోయింది అనమాట. ఈ రోజు వెయిట్ అయితే మీరు స్టార్టింగ్ డే వెయిట్ చూసారు కదా. ఇంకా 2 days తర్వాత మళ్ళీ వెయిట్ పెడతాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.